Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. ఇలా ఉండాలి అలా ఉండాలని మా నాన్నే చెప్పలేదు. దారిని గొట్టంగాడు మాటలు ఎందుకంటాను. ఎవరు ఆహా అన్నా ఎవరు ఓహో సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి గైస్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గైస్. ఇదే వీడియో నేను ఫుల్గా సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రెండింటిలో అయితే సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. వాటికి సంబంధించిన లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒక్కసారి టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చేసి ఫుల్గా సాంగ్తో విజిట్ చేయండి. వీడియోకి చాలా బాగా కనెక్ట్ అవుతారు. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster Pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే నేను kinemaster లింక్ అని ఇచ్చాను, లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఆల్మోస్ట్ నేను వాడిన అప్లికేషన్ ఇచ్చాను. అక్కడ నుంచి అయినా మీరైతే డౌన్లోడ్ చేసి అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నౌ మీద టచ్ చేసి ఇక్కడ 9:16 డేస్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పెట్టుకొని ఇక్కడ మనకు ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇమేజ్ ఆప్షన్లోకి వచ్చేసి మీరు బ్లాక్ ఇమేజ్ అని సెలెక్ట్ చేసి అదే ఇమేజ్ అని సెలెక్ట్ చేసి సో మన వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్స్ కనుక నేను ఒక 23 సెకండ్స్ అయితే ర్యాక్ చేసి ఇక్కడ నేను ఇంటూ పెడుతున్నాను. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో ఈ యొక్క లిరిక్స్ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటే చూసుకోండి. ఆ లింక్ మీద ట్యాప్ చేస్తూనే డైరెక్ట్ ఒక వెబ్సైట్కు రీడైరెక్ట్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతూనే మనకు ఆ వెబ్సైట్లో కొన్ని ఇమేజెస్ అనేది ఉంటాయి ఈ వీడియోకి సంబంధించి. ఆ ఇమేజ్ల కిందనే మీకు గెట్ ఫైల్స్ లింక్ లేదా ఆల్ మెటీరియల్స్ లింక్ అక్కడ ఉంటుంది. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ ఫస్ట్ డౌన్లోడ్ చేసి ఈ యొక్క లిరిక్స్ని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. లిరిక్స్ కున్న వాల్యూమ్ ఏదైతే నేను మ్యూట్ చేసేస్తున్నా గైస్, ఎందుకంటే సాంగ్ ప్లే చేయకూడదు. ఓకే, సో ఇప్పుడు లిరిక్స్ అనేది ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నుంచి ప్లే చేస్తే స్టార్టింగ్ లిరిక్స్ అయితే ఈ విధంగా ప్లే అవుతాయి. ఓకే, సో లిరిక్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు అదే లిరిక్స్ మీద టచ్ చేయండి. ఓకే, సో టచ్ చేసి మనకు కిందికి వస్తే ఇక్కడ మనకు ఎక్స్ట్రాక్ట్ టు ఆడియో అనే ఆప్షన్స్ దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తానే దానికి ఉన్న ఆడియో అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత గైస్ ఏం లేదు, ఇక్కడ మనకు కరెక్ట్గా ఇలా ముందు స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బీట్ వస్తుంది. కరెక్ట్గా 4.732 సెకండ్స్ కాడ అయితే మనకు ఈ బీట్ అనేది వస్తుంది. సో ఈ బీట్ కాడ మీరు ఏం చేస్తారు, ఈ లిరిక్స్ ఉన్నాయి కదా, ఈ లిరిక్స్కు సాంగ్కు మనకు ఈ యొక్క లిరిక్స్కు అంటే సాంగ్కున్నది కూడా అంటే ఆ యొక్క సాంగ్ నేను మ్యూట్ అనేది చేస్తున్నాను. ఎందుకంటే మ్యూట్ అనేది చేయాలి, ఎందుకంటే మనకు కాపరేట్ ఇష్యూస్ వస్తాయి కనుక. ఓకే, సో నేను దానికి ఉన్న సాంగ్ మ్యూట్ చేశాను, లిరిక్స్కి ఉన్న సాంగ్ మ్యూట్ చేశాను. కింద ఎక్స్ట్రా ఆడియో ఉండేది అక్కడ మనకు ఈ యొక్క ఏదైతే ఉందో లిరిక్స్ ఇక్కడికి వచ్చేసి కరెక్ట్గా ఇక్కడ ట్రిమ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు సెంటర్ కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఈ లిరిక్స్ కట్ చేసింది మాత్రం ఇక్కడ మనకు కింద పెట్టుకోండి. ఓకే, సో ఇలా కింద పెట్టుకొని ఈ కలర్స్ లిరిక్స్కి కలర్స్ చేంజ్ చేయాలంటే కిందికి వస్తే మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది. అడ్జస్ట్మెంట్లోకి వచ్చేసి కిందికి వచ్చేయండి. ఓకే, సో కిందికి వస్తేనే ఇక్కడ మనకు ఈ యొక్క కలర్స్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇందులో మీరు రెడ్ అని పెట్టుకొని టిక్ పెట్టుకోండి. ఓకే, సో ఇంకా లిరిక్స్ ఉన్న వాల్యూమ్ అయితే మ్యూట్ చేసాం. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా, ఎక్కడైతే ఈ లిరిక్స్ కాడికి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక వైట్కు సంబంధించిన ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. అంటే బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ మీరు డెమోలో చూసారు కదా, ఆ వైట్కు సంబంధించిన ఒక రౌండ్ సర్కిల్ ఉండేది ఒక ఇమేజ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఆ ఇమేజ్ కూడా మీకు ఆల్మోస్ట్ అక్కడనే ప్రొవైడ్ చేసింటే కింద డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్ అని అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని ఆ వైట్ ఇమేజ్ మాత్రం పక్కాగా మీరైతే డౌన్లోడ్ చేసుకుంటేనే మనకు వర్క్ అవుతుంది. లేకపోతే మీరు సరిగా ఆ యొక్క వీడియోని కూడా క్రియేట్ అయితే చేసుకోలేరు గైస్. ఓకే, సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఆ యొక్క ఇమేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ ఇమేజ్ని ఇక్కడ మీరు ఈ విధంగా జూమ్ చేసుకోండి ఫస్ట్. ఓకే, ఇలా జూమ్ చేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో పెట్టేసి సేమ్ కిందికి వస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. బ్లెండింగ్ లేక వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సో ఇంకా ఇదే ఇమేజ్ని కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ చేసి సేమ్ మళ్ళీ ఆ ఇమేజ్ కాడికి వచ్చేసి లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపి మళ్ళీ మీ యొక్క ఫోటోస్ గైస్, ఇప్పుడు మీ ఫొటోస్ ఆల్మోస్ట్ పిఎన్జీ లాగా ఉండాలి. ఓకే, సో మీ ఫొటోస్ అన్ని పిఎన్జీ లాగా ఉంటేనే వర్క్ అవుతాయి, లేకపోతే వర్క్ అవ్వవు. ఓకే, మీ యొక్క ఫొటోస్కి మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం మీకు తెలియకపోతే హౌ టు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో అని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను గైస్. ఆ వీడియో చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. సో చూడొచ్చు మనకు ఫోటో మాత్రమే ఉంది, ఓన్లీ బ్యాక్గ్రౌండ్స్. ఓకే, సో ఇంకా ఏమి లేవు ఇందులో, ఇలానే సేమ్ యాడ్ చేసి ఉండాలి. చెప్పాలి కదా, మీ ఫోటో పిఎన్జీ లాగా ఉండాలి. మీ ఫోటోకు బ్యాక్గ్రౌండ్ మీకు రిమూవ్ చేయడం తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే హౌ టు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో ఇచ్చాను. ఆ వీడియో చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది.
నేను ఒకే ఇమేజ్ని యాడ్ చేసి ఒకే ఇమేజ్ని ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నాను గైస్. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ ఇంటూ పెడుతున్నాను. ఇంటూ పెట్టేసి ఇప్పుడు ఆ యొక్క ఏదైతుందో ఫోటో కాడికి వచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపే ఇంకోటి నేను ఒక కలర్ఫుల్కు సంబంధించింది ఇంకొక ఇమేజ్ పిఎన్జీ అనేది ఇస్తాను. ఓకే, సో ఈ ఇమేజ్ లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ప్రొవైడ్ చేసింటే అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని ఈ ఇమేజ్ను కూడా అక్కడ యాడ్ చేసుకోండి. ఎందుకంటే లిరిక్స్ యాడ్ చేసుకొని ఈ యొక్క ఇమేజ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ యొక్క ఇమేజ్ను కూడా ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకొని ఈ ఇమేజ్ను కూడా ఇంత లెంత్ మనకు కింద పెట్టుకోండి. కింద పెట్టేసి ఇదే ఇమేజ్ను కూడా ఆల్మోస్ట్ నేను ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నాను. ఓకే, సో ఎండ్ వరకు మీరు కూడా ఎండ్ వరకు ర్యాక్ చేసుకొని ఇక్కడ మనకు పైన టిక్ ఉంది ఇంటూ మీద టచ్ చేయండి. సో ఇంకా కావాలంటే కిందికైనా పెట్టుకోండి, మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకొని టిక్ పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడతో మనకు ఆ యొక్క ఇమేజ్ ఇంకా మీరు కావాలంటే మీరు అడ్జస్ట్ కావాలంటే అడ్జస్ట్, మీకు ఎలా కావాలంటే మీరు ఇమేజ్ అనేది ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోండి గైస్. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి ఆ రౌండ్ ఉంది కదా, ఆ రౌండ్ది కూడా మీకు ఇష్టం వచ్చిన స్టైల్లో మీరు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకొని టిక్ పెట్టుకోండి. సో పెట్టుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపి గైస్ నేను ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ఫుల్ ఎఫెక్ట్కి సంబంధించింది ఇంకొకటి ఒక వీడియో అనేది ఇస్తాను. అంటే మనకు బ్యాక్గ్రౌండ్లో కలర్ఫుల్ యానిమేషన్స్ అండ్ కలర్స్తో ఉంటాయి. ఆ టెంప్లెట్ కూడా అక్కడనే ఇచ్చింటే అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఆల్మోస్ట్ అది కూడా మనకు ఫుల్ స్క్రీన్లోనే ఉంటుంది. ఆల్మోస్ట్ మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకొని ఈ యొక్క వీడియోని ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. ఓకే, సో యాడ్ ఇచ్చేసి ఇది కూడా ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ అయితే చేసేసాను. సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టేసి ఒకసారి ప్లే చేయండి. ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది మనకు కలర్ఫుల్ యానిమేషన్స్ ఇలా చేంజ్ అవుతుంటాయి. ఓకే, సో ఇలా చేంజ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ మనకి ఇది ఒక 60 సెకండ్స్ ఉంటుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ అని తీసుకొని సేమ్ ఇదే టెంప్లెట్ను ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. ఓకే, సో ఇలా ఎండ్ వరకు ర్యాక్ చేసుకొని అండ్ నేను ఇంకొక వీడియో ఇచ్చాను, అది కూడా కలర్ఫుల్ యానిమేషన్తో ఉంటుంది గైస్. సో రెండు కూడా అక్కడనే ఇచ్చింటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇది కూడా సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చింది స్టార్టింగ్ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపే ఇంకోటి నేను ఒక హెవీ ప్లేయర్ టెంప్లెట్ కూడా ఇస్తాను గైస్. అంటే అది ఆల్మోస్ట్ ఒక స్మోక్కు సంబంధించింది అండ్ ఎఫెక్ట్కి సంబంధించింది. ఓకే, సో ఇది కూడా ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టేసి దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేసుకోండి. ఓకే, సో మళ్ళీ అదే టెంప్లెట్ మీద టచ్ చేయండి, మళ్ళీ బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేయండి, స్క్రీన్ అని అప్లై చేసుకోండి. సేమ్ ఇంకా అన్నీ వచ్చేసిన తర్వాత లాస్ట్ ఫైనల్గా లిరిక్స్ ఉన్నాయి కదా, ఆ లిరిక్స్ ఏవైతే ఉన్నాయో లిరిక్స్ మటుకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి బ్లింక్ టు ఫ్రంట్ అని ఆప్షన్ పెట్టుకోండి గైస్. ఓకే, సో ఫ్రంట్ అని పెట్టుకొని కిందికి వస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి మీరు సింపుల్గా స్క్రీన్ అని అప్లై చేసుకోండి. స్క్రీన్ అని అప్లై చేసి ఇంకా ఇప్పుడు లిరిక్స్ ఆల్మోస్ట్ టిక్ పెట్టుకోండి పైన. ఓకే, సో టిక్ పెట్టుకొని లిరిక్స్కున్న వాల్యూమ్ అయితే మ్యూట్ చేసాం అండ్ టెంప్లెట్కున్న వాల్యూమ్ మ్యూట్ చేసాం, మెరుపులకున్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేసాం. సో ఫైనల్గా వెరిఫై చేద్దాం, చూద్దాంగా ఏ విధంగా వర్క్ అవుతుందో చూడండి. మనకు లిరిక్స్ వచ్చేసాయి అండ్ మనకు స్టార్టింగ్ పొజిషన్ అండ్ మనకు ఉన్నటువంటి మన యొక్క ఇమేజ్. సో చూడొచ్చు మనకు ఆల్మోస్ట్ డెమోలో ఏ విధంగా చూసారో అదే విధంగా యాక్టివ్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇంకా ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి మనకు ఫైనల్గా కావాల్సింది ఈ వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. సో ఇక్కడ పైననే సేవ్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీని సెలెక్ట్ చేసి సేవ్ అని ఆప్షన్ పెట్టుకోండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి అండ్ ఇటువంటి మంచి వీడియోస్ మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ గైస్, మరొక మంచి స్టేటస్తో మీ ముందుకు వస్తా. బై బై.